డివైడెడ్ బై 4+1 ఆ లెక్కను చూసుకుని 44 45 రావాలి వీళ్ళకి. 44 సీట్లకి వీళ్ళకి 150 కాబట్టి ఒకవేళ 20 మందో 30 మందో బయటికి పోయినా 20 మంది బయటికి పోయినా ఏ దగ్గర 130 ఉంటారు. 340 120 వచ్చేసినట్టే. కానీ ఏం చెప్తున్నది ఏంటంటే 50 మంది ఉన్నారు అనేది గంటా శ్రీనివాస్ మామూలుగా ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తా వచ్చేలా మొత్తం పరిగెత్తుకొచ్చేస్తారని 50 మంది ఉంటే గనక అసలు వీళ్ళకి ఈ రాజీనామా గురించి ఎందుకు ఫీల్ అవుతాడు ఆయన. అదే కదా ప్రాక్టికల్ గా వీళ్ళు ఏంటంటే ఇవాళ రోజున ఈ లెక్క అంతా చూస్తే అంటే ఈయన చెప్పింది నిజం అనుకున్నాం. 50 మంది ఉన్నారు. ఎమ్మెల్యే డబ్బులు తీసుకోకుండా వేస్తాడు ఓటు. ఇటు 50 మందికి తెలుగుదేశంలో సీట్లు ఇవ్వరా, తీసేసి వాళ్ళని తెచ్చుకుంటారా 50 మందిని. అసలే జనసేన వచ్చి 25 దాకా కొట్టుకుపోతుంది. ఒకవేళ బీజేపీ వచ్చిన కమ్యూనిస్టులు వచ్చినా ఇంకొక 5-10 పోతాయి. అక్కడికే 35 మంది వస్తుంటే మళ్ళీ 50 మందిని వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి తెచ్చుకుని 50 మందికి సీట్లు ఇస్తుందా తెలుగుదేశం? కానీ అలా జరుగుతుందా? రాజ్యసభ ఎన్నికల్లో ఒక పార్టీ ఎమ్మెల్యే ఓటు వేయకుండా ఆ పార్టీని అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా జరిగితే మొన్న వాళ్ళ మీద వేటు వేశారు కదా, రాజ్యసభ ఎన్నికల్లో అలా చేయొచ్చా? అంటే నాకు ఉన్న సమాచారం మేరకు అయితే నేను మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడాను. కొంతమంది దానికి దీనికి ఒక తేడా ఉంది. అక్కడ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. కానీ వాళ్ళు ఇచ్చిన కోడ్స్ ఆధారంగా ఆ బ్యాలెట్ కోడ్స్ ఆధారంగా వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు దేనికి వేశారు అనేది. కానీ ఇక్కడ పార్టీ నుండే సస్పెండ్ చేయగలిగారు కానీ అనర్హత వేట్ వేయలేదు. ఇక్కడ అనర్హత వేటు పడుద్ది. ఇక్కడ రాజ్యసభ దాంట్లో ఏంటంటే ఆ మధ్యన సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. గుజరాత్లో అహ్మద్ పటేల్ పోటీ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్